నాతో నువ్వేం మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలీదు. నువ్వు నాకు చెప్పడానికంటే ముందు నేనే నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు సంజు. రియలీ ఐమ్ సారీ పవి. సారీయా? ఎందుకు సంజు? తెలుసో తెలియకో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నానా మాటలు అని నీ మనసుని చాలా బాధ పెట్టాను. మన ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యలో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చుండాల్సింది కాదు, కానీ వచ్చింది. జరిగిన వాటిని మనమిద్దరం మర్చిపోదాం. ఒక విధంగా నాది కూడా తప్పే సంజు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నీకు అర్థమయ్యేలా కన్వే చేయలేకపోయాను. అందువల్ల మనిద్దరం ఒకరికొకరు అపార్థం చేసుకునే పరిస్థితులు వచ్చాయి. సరే, ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు ఇలా పక్కకు తీసుకొచ్చావు? న్యాయంగా అయితే ఆది నీకు మాత్రమే దక్కాలి సంజు. ఆదిని నువ్వు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. తన మీద నువ్వెన్ని ఆశలు పెట్టుకున్నావో, ఆది కోసం నువ్వెన్ని కలలు కన్నావో నాకు మాత్రమే తెలుసు. ఆదిని నీ సొంతం చేస్తానని, నీకు పెళ్లి చేస్తానని నేను నీకు మాటిచ్చాను. నేను ఆ మాటని నిలబెట్టుకుంటాను. నిజంగానా పవి? అవును. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నిజంగానే ఆదితో నీకు పెళ్లి జరిపిస్తాను. నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటని నేను తప్పును, ద్రోహం కూడా చెయ్యను. థ్యాంక్ యూ పవి, థ్యాంక్ యూ సో మచ్. సంజు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ పెళ్లి అయిపోయినట్టే. ఇది జరుగుతుందా పవి? ఎందుకు జరగదు? ప్రేమైనా ఇష్టమైనా నాలోనే ఉంటే సరిపోదు కదా పవి, ఇద్దరిలోనూ ఉండాలి. ఆదికి నేనంటే ఇష్టం లేదు. ఆ విషయం నేను లేట్గా రియలైజ్ అయ్యాను. నాకు ఆదిని పెళ్లి చేసుకోవాలని ఉన్నా, నువ్వు మాట ఇచ్చినా కూడా వాడికి ఇష్టం లేకపోతే ఇది జరగదు కదా. నాతో ఉంటే ఆదికి గండమని స్వామీజీ చెప్పారు. ఆది ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. వాడు నీ దగ్గర ఉంటేనే నువ్వు బాగా చూసుకోగలవు. ఆదిని నేను ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. పవి, పవి, నేను చెప్పింది విన్నావా? విన్నాను సంజు. దాని గురించి ఆలోచిస్తున్నాను. నీకిచ్చిన మాట తప్పను, సరేనా? అది కాదు పవి, అది ఇంకేం మాట్లాడకు. అంతా సవ్యంగా జరుగుతుంది. దుష్టగ్రహం నా మీద పగబట్టినట్టుంది. ఇక్కడ అన్నీ నా ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. విభేదాలతో విడిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ సంతోషంగా కలిసిపోయారు. మాట్లాడుకుంటుంటే చూడలేక నా కళ్ళు మంటలెక్కుతున్నాయి. అన్నయ్య, భోజనాలు రెడీ, అందరూ రండి. రాజశేఖర్, పదరా పదరా. రా. రండి రాజశేఖర్ గారు. అన్నయ్య రండి, మీరు కూర్చోండి. అమ్మా పవి, మీరు రండమ్మా. సంజయ్ రా, రా వచ్చి కూర్చోండి. వాసుకి
నువ్వేంటి అక్కడ నిలబడి చూస్తున్నావు? రా వచ్చి కూర్చో. అది నువ్వేంట్రా ఇక్కడ నిల్చున్నావు? రా తిందు గాని. నాకిప్పుడు వద్దు సీతమ్మ. అందరితో కలిసి కూర్చొని తిను అది, లేదంటే మీ నాన్న హర్ట్ అవుతారు. రే ఏం మాట్లాడకుండా నా మాట విను. రా రమ్మంటున్నాను కదా. సీత తనకు వడ్డించు. సీత, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అందుకేరా అన్నీ నీకు సంజనాకి ఇష్టమైనవే చేయించాను. హ, నేను సరిగ్గా ఫుడ్ తిని చాలా రోజులైంది. ఈ రోజు సీతమ్మ చేతి వంట ఓ పట్టు పట్టాల్సిందే. సీత, అదే చేత్తో సరోజకు కూడా వంట నేర్పించమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. రోజు తినలేక చేస్తున్నాను. సీత వంటలు మెచ్చుకోవడం వరకు బాగుంది. సంబంధం లేకుండా మధ్యలో నా పేరెందుకు తీస్తారు? మిస్టర్ రాజశేఖర్, ఇన్నాళ్ళు మా అన్నయ్యని చంపించింది నువ్వే అనే అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పటిది కన్ఫర్మ్ అయింది. మా అన్నయ్యని మాకు లేకుండా చేసిన నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో చూస్తాను. ఆది, కోపాన్ని కంట్రోల్ చేసుకో, తొందరపడద్దు. మొహాట్ పడకుండా హ్యాపీగా తిను. అయ్యో చికెన్ కిచెన్ లోనే మర్చిపోయానే. మహేశ్వరి, ఆ చికెన్ తీసుకురామ్మా.